పౌలు భక్తుడు చెప్తున్నాడు చూడండి, అడుగుతున్నాడు అక్కడ సంఘాన్ని, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా, దేవుని వాక్యం మీకు విత్తినప్పుడు, దేవుని మాటలు మీకు తెలియచేసినప్పుడు, ఆత్మ సంబంధమైన విత్తనాలు మీలో విత్తినప్పుడు, శరీర ఫలములు మీ ద్వారా మేము కోసుకుంటా ఉంటే, శరీర ఫలములు మేము తెంపుకుంటా ఉంటే గొప్ప అయిపోయిందా? దానికోసమా మేము ఇక్కడ వచ్చింది? మీరిచ్చే కానుకల కోసమా? మీరిచ్చే ఆర్థిక స్థితి కోసమా? మీరిచ్చే సహాయాల కోసమా? లక్షల కొద్దీ, వేల కొద్దీ ప్రజలు వచ్చి పడతా ఉంటారు సంఘాల్లో. దేవుని వాక్యాలు ప్రకటిస్తూ ఉంటారు, ఆత్మ విత్తనాలు విత్తుతూ ఉంటారు. విత్తిన తర్వాత వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని, పంటను కోస్తూ ఉంటారు. వాళ్ళిచ్చే కానుకలు, వాళ్ళిచ్చే భాగాలు, వాళ్ళిచ్చే కృతజ్ఞతార్పణలు, తెండి ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ఇంకా దీవిస్తాడు, ఇవ్వండి, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, ఇవ్వండి, తెండి, డబ్బులు తెండి, దేవుడు మిమ్మల్ని దీవించాడా, ఉద్యోగం వచ్చిందా తీసుకురా, వ్యాపారం పెరిగిందా తీసుకురా. ఆత్మీయ విత్తనాలు విత్తి శారీరక ఫలాలు కోసుకోవడానికి ఎగబడుతున్నారు. అది గొప్పగా ఉంది. తెలివి లేకపోతే ఉంటది, జ్ఞానం లేకపోతే ఉంటది. నేటి క్రైస్తవులు గొప్పగా ఫీల్ అవుతున్నారు. గొప్ప గొప్ప అయ్యగారులు, దైవజనులు అనబడిన వారు కూడా ఏమీ సిగ్గుపడకుండా నిశ్చింతగా ఉన్నారు. ఇంత కూడా సిగ్గు లేదు వాళ్ళకి. మనస్సాక్షి మొద్దుబారిపోయింది. అది అబద్ధ ప్రవక్తల యొక్క స్థితి. ఆ అబద్ధ ప్రవక్తలను వెంబడించే గుడ్డి గొర్రెల యొక్క స్థితి. వారు ఈడవబడతారు, చీల్చబడతారు. చివరికి వారి యొక్క గమ్యము నరకము. ఈ వేదన స్థితి దేవునికి తెలుసు. కాబట్టి ఆత్మీయ ఫలాలు దేవుడు కోరుకుంటున్నాడు. మన నుండి ఆత్మీయ ఫలాలు రావాలి. ప్రవక్తల నుండి ఆత్మీయ ఫలాలు రావాలి. ఆత్మ ఫలమే దేవుడు ఆశించేది, శరీర ఫలాలు కాదండి. అది ఫలం కాదు. మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడును. మీరు ఆత్మీయంగా ఎంత ఫలిస్తా ఉంటే ఆ పరలోకమందున తండ్రి మహిమపరచబడతాడు. మీరు శారీరకంగా, ఆర్థిక స్థితిలో, సామాజిక స్థితిలో ఈ లోకంలో ఎదుగుతా ఉంటుంటే, ఫలిస్తా ఉంటుంటే తండ్రి మహిమపరచబడడు. ఈ లోకం, క్రైస్తవ మతం మహిమపరచబడుతుంది. ఈ లోకంలో మనుషులు మహిమపరచబడతారు. ఈ లోకంలో మతపరమైన సంఘాలు మహిమపరచబడతాయి. ద గ్లోరీ బిలాంగ్స్ టు దెమ్. అలాంటి మహిమ కాదు దేవుడు మన ముందు పెట్టింది. పరలోకమందున తండ్రి మహిమపరచబడినట్లుగా మనము ఆత్మీయంగా ఫలించాలి. ఆదిమ సంఘం అలాగే ఫలించారు. అపోస్తలులు అలాగే ఫలించారు. దేవుని శిష్యులు, దేవుని భక్తులు అలాగే ఫలించారు. మనము రక్షణ పొందడానికి దేవుడు మనల్ని పిలిచాడండి. ఈ లోకంలో మనం జీవించడానికి కాదు. ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో జీవించడానికి మిమ్మలను నేను పోషించలేనా, మిమ్మల్ని స్వస్థపరచలేనా, మిమ్మల్ని ఆదుకోలేనా, మిమ్మల్ని నడిపించలేనా, మీకు అనుగ్రహించలేనా? దేవుడు చేయడా? కాబట్టి మనం ఆశించేది ఆత్మీయ ఫలాలు మనం ఫలించాలి. మనం అది ప్రభు దగ్గర కోరుకోవాలండి.